అందరికీ నమస్కారం. తర్వాత ముఖ్యంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి తర్వాత ముఖ్య అతిథిగా తర్వాత విచ్చేసినటువంటి బద్వేల్ ప్రాంతానికి చెందిన డిసిసి బ్యాంక్ చైర్మన్ అయినటువంటి అలాగే మా సోదరులు లాంటి వారు అయినటువంటి సూర్యనారాయణ రెడ్డి అన్న గారికి, ఈయన తర్వాత ఈ మధ్య కొత్తగా రాజకీయాల్లోకి వచ్చారు. వచ్చినప్పటి నుంచి కూడా జిల్లాలో అందరితో కూడా బాగా కలిసిమెలిసిపోయి ఏదన్నా సమయం సందర్భం వచ్చినప్పుడు తన వంతు పాత్రగా కూడా అందరికీ అంటే చాలా హెల్ప్ఫుల్గా కూడా ఉన్నాడు. మొన్న జరిగిన జెడ్పీటీసీ ఎలక్షన్స్లో కూడా ఆయన కొంత మేరకు మనకు ఆర్థిక సాయం కూడా చేయడం జరిగింది. అందుకు ఈరోజు ఈ సభ సందర్భంగా ఆయనకు మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఈరోజు అతనే అంటే మనం ఎంతగా ఇష్టపడే వ్యక్తే ఈరోజు మన ప్రాంతానికి మన పార్టీ తరఫున ఒక అబ్జర్వర్గా ఈరోజు ఆయన రావడం అందరికీ మాకు కూడా చాలా సంతోషం. అలాగే వేదిక మీద ఉన్న ఆర్డీఓ గారికి, అలాగే సిపి మేడం సునీత మేడం గారికి, ఇంకా తెలుగుదేశం పార్టీకి చెందిన బీజేపీ పార్టీకి చెందిన మా సహచరులు, నా ఫ్రెండ్స్ అందరికీ పేరు పేరున ముఖ్యంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా సోదరీమణులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, తర్వాత ముఖ్యంగా అంతకుముందు కానీ ఇప్పుడు కానీ మీరు గమనించండి, ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే మన ముఖ్యమంత్రి గారికి మహిళల మీద ఉన్న శ్రద్ధ కానీ తర్వాత వాళ్ళ మీద ఉన్న ఇంట్రెస్ట్ కానీ దేశంలో ఏ ముఖ్యమంత్రికి కూడా ఉండదు. ఎందుకో ఎప్పుడు ఆయన కుటుంబంలో మహిళ గన స్వతంత్రంగా సంపాదన చేసే పరిస్థితికి కానీ ఆ తర్వాత స్టడీస్ పరంగా కానీ ఆర్థికంగా కొంచెం బలపడితే ఆ కుటుంబము తర్వాత నెక్స్ట్ తరాలు కూడా బాగుంటాయని ఆలోచన చేసే వ్యక్తి. అలాగే అంతకుముందు మీరు కూడా గమనించారు, సెంట్రల్లో ఇప్పుడు స్థానిక సంస్థల్లో కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, సర్పంచుల్లో అందరికీ రిజర్వేషన్లు ఉంది. మీకు ఎప్పుడు ఈ బిల్ అనేది ఒక 15-20 ఏళ్ళ నుంచి పార్లమెంట్కి వస్తుంది ఆగిపోతా ఉన్నింది. తర్వాత లాస్ట్ ఇయర్ అదే పనిగా ఇప్పుడు ఉండే కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యేలకు, ఎంపీలకు కూడా 33% రిజర్వేషన్ పెట్టాలని బిల్లు కూడా లోక్సభలో ఆమోదింపజేసి తర్వాత 2029 ఎలక్షన్స్లో అది ఇంప్లిమెంటేషన్ అంటే ఆ రోజు మొత్తం 33% మహిళలు ఉంటారు. అంటే కంపల్సరీ అది ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ పులివెందుల మహిళకు అనేది వస్తే పాడమర్తి నా టికెట్ కూడా పోవచ్చు, ఆ రోజు వేరే ఎవరికైనా కూడా రావచ్చు. అంటే ఇప్పుడు ఏదైతే ఎస్సీలకు వాళ్ళకు రిజర్వేషన్ ఉన్నట్లే మీకు కూడా మహిళలకు 33% రిజర్వేషన్ 2029లో ఖచ్చితంగా ఎమ్మెల్యేలకు, ఎంపీలకు కూడా వస్తూ ఉంది. అంటే దీంట్లో చాలా వ్యతిరేకత కూడా వచ్చినప్పటికీ కూటమి ప్రభుత్వం లేదు, వచ్చి మహిళలు కూడా ఎమ్మెల్యే ఉన్నాము, ఓన్లీ కౌన్సిలర్లు, సర్పంచులుగా కాదు ఎమ్మెల్యేలు, ఎంపీలుగా కూడా వాళ్ళు ఉండాలి. ఈ చట్టం అని చేస్తే కంపల్సరీ వాళ్ళ లేడీస్ రిజర్వేషన్ అంటే లేడీసే పోటీ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి తర్వాత దేశంలో మహిళలకు మరింత ప్రాధాన్యత ఇచ్చినట్టుంటుందనే ఉద్దేశంతో ఈ కూటమి ప్రభుత్వం పెట్టడం జరిగింది. తర్వాత విశ్వనాథ్ రెడ్డి నాకు ఉపమండల అధ్యక్షుడు కూడా ఇంట్లో ఆడపిల్లలు ఉంటేనే అందమని, ఆయనకి 2 కూతుర్లు కాబట్టి అట్లా చెప్తాడు అనుకోవచ్చు. తర్వాత నాకు ఒక్కడే అబ్బాయి. నేను ఆ తర్వాత జెడ్పీటీసీ గారు ఆయన లతా గారు కూడా అనేక సందర్భాల్లో అనుకున్నాం మనకు ఒక అమ్మాయి ఉంటే బాగుండేది, మనకు ఒక అమ్మాయి లేకపోవడం మనం ఇదని. మాకు అప్పుడు ఆ ప్రెగ్నెన్సీ టైంలో టెక్నికల్ ప్రాబ్లం వచ్చి ప్రెగ్నెన్సీ వద్దంటే మేము ఒక్కరితోనే ఇదే చాలా సందర్భాల్లో మనకు అమ్మాయి, ఎందుకంటే అమ్మాయి ఎదురుగా ఎవరన్నా వాళ్ళ అమ్మా నాన్నను తిడతా కానీ కించపడితే మాట్లాడండి, ఆ అమ్మాయి అస్సలు ఒప్పుకోదు, పాడమడితే కొట్లాడుతుంది. మన అబ్బాయి అయినా చూసి చూడట్టు ఉంటానేమో కానీ అమ్మాయిలు అట్లా ఉన్నారు. అంటే అమ్మాయిలకు తల్లిదండ్రుల పట్ల కానీ ఇంకో పట్ల కానీ అంత విపరీతమైన అఫెక్షన్ అంటే ప్రేమ ఆప్యాయత ఉంటాయి. ఈ మధ్యకాలంలో మీరు ఆడపిల్లలు ఉన్నారని ఇంకోటని అసలు ఇప్పుడు నేను బాగా ఈ 2-3 సంవత్సరాల నుంచి గమనిస్తాను, మీరు కూడా చూస్తుంటారు. అబ్బాయి పెళ్లి కావడం ఇప్పుడు చాలా కష్టంగా ఉంది. అమ్మాయిని అయితే ఎప్పుడెప్పుడని
అంత ఈజీగా పెళ్ళి అయిపోతుంది. నాకు తెలిసి ఇప్పుడు కట్నం కోసం డిమాండ్ చేసేవాళ్ళు నాకు తెలిసి చాలా తగ్గిపోయింటారు. ఏదో మీ స్తోమత కొద్దీ మీరు బంగారు పెట్టుకొని అని చెప్తున్నారు, కానీ పాతకాలం మాదిరి కట్టాలు ఇట్లా అడుగుతారమ్మా? ఇప్పుడు చెప్పండి, అడుగుతారా? ఏదో మీకు శక్తి కొద్దీ బంగారు పెట్టుకోండి అంటే అమ్మాయి పెళ్ళే ఇప్పుడు అంత ఈజీగా జరిగిపోతుంది. అబ్బాయి అంటే 25, 27, 30 ఏళ్ళు అయినా పెళ్లి కావడంలే. కాబట్టి దీన్ని బట్టి మనకు అప్పుడుండే ఏదో అమ్మాయిలని మళ్ళీ వాళ్ళను ఇందాక శశి చెప్పినట్లు అంటే శశి చెప్పిన భ్రూణ హత్యలు అంటారు చూడు, అలాంటివి లేకుండా ఇప్పుడు అందరూ ఒకరు కానీ ఇద్దరు కానీ మాకు దేవుడు ఎవరు ఇచ్చేవాళ్ళు అమ్మాయే చాలా బెస్ట్. ఇంకోసారి మన ప్రపంచవ్యాప్తంగా మహిళా మనలు ఎంత శక్తివంతులో అలాగే మన భారతదేశ పరంగా కూడా ఎవరైనా కానీ ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అయి అంత ఏకఛత్రాధిపత్యంగా పాలిస్తారని ఎవరు కళ్ళలో కూడా ఊహించినారు. ఆమె అంత ఇదిగా చేసింది. తర్వాత ఇప్పుడుండే జయలలిత కావచ్చు, మన చనిపోయిన ఇప్పుడుండే మమతా బెనర్జీ కావచ్చు, వీళ్ళంతా కూడా స్వశక్తితో పైకి ఎదిగి రాష్ట్రాలను ఆ తర్వాత ముఖ్యమంత్రులుగా కూడా తర్వాత అయిన సందర్భం. ఇప్పుడు ఎక్కడైనా మీరు గమనించుంటారు, ఒక ఆస్తి ఏదైనా అమ్మితే మీకు ఎవరైనా చెల్లెలు అక్కలు ఉన్నారో వాళ్ళతో పోయి సంతకాలు పెట్టించుకున్నామా అని చెప్తాను. ఆ సంతకం లేదు వ్యాలిడ్, డాక్యుమెంట్ కూడా వ్యాలిడ్ కావడంలా. అప్పుడు ఏదో ఎవరు కొడుకులు ఉంటే సంతకాలు పెడితే సరిపోతాను. అది ఇప్పుడు వెతికి ఎప్పుడో 15-20 ఏళ్ళు పెళ్ళైన వాళ్ళని కూడా వాళ్ళు వచ్చి సంతకం పెడితేనే అని. ఇదంతా ఎవరు కల్పించారమ్మా? తెలుగుదేశం పార్టీని ఎవరైతే స్థాపించారో ఆ మహానుభావుడు ఎన్టీఆర్ అనే వ్యక్తి మహిళలకు ఆస్తిలో హక్కుగా కల్పించారు. కాబట్టి ఈరోజు ఎప్పుడన్నా మీరు ఏదన్నా అన్యాయానికి ఇంకోటి సొంత వాళ్ళకి ఏదైనా ఇదైనా కూడా కంపల్సరీ మీ సహకారం మీ సంతకం లేనిది వాళ్ళు అమ్ముకునే దానికి కూడా లేని పరిస్థితి. అప్పుడు ఏదైనా ఉన్నా కూడా మీరు సర్దుబాటు చేసుకునే విధంగా ప్రతి ఒక్కరికి అంటే మొత్తం ఉండే మహిళలందరికీ కూడా ఆస్తిలో హక్కు కల్పించి వాళ్ళకు ఒక గౌరవము తర్వాత వాళ్ళకు ఒక భద్రత కల్పించినది ఎవరంటే అది తర్వాత మన అభిమాన నాయకుడు నందమూరి తారక రామారావు గారు. అలాగే ఇప్పుడు ప్రస్తుతం మన ముఖ్యమంత్రిని చూడండి. ఇప్పుడు ఇంతగా మీరు డ్వాక్రా కానీ ఇది కానీ దానివల్ల లోన్స్ తర్వాత కొంతమందికి వడ్డీ లేని రుణాలు ఇవన్నీ అసలు డ్వాక్రా అనేది సృష్టించింది ఎవరు? తర్వాత చంద్రబాబు నాయుడు గారు. తర్వాత ఒక డ్వాక్రా మహిళకు ఏం సంబంధం లేని ఒక మహిళకు ఎమ్మెల్యే టికెట్ ఫస్ట్ ఇచ్చింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఒక డ్వాక్రా మహిళకు తర్వాత తూర్పుగోదావరి జిల్లాలో ఎమ్మెల్సీ ఇచ్చింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఇట్లా ఆయనకు ప్రత్యేకంగా మహిళలకు ఏదన్నా కానీ భద్రత ఉంటే వాళ్ళకు బాధ్యత ఉంటే ఆ సమాజం ఆ కుటుంబం బాగుపడితే ఆ సమాజం బాగుపడుతుంది, సమాజం బాగుపడితే రాష్ట్రం బాగుపడుతుంది అనే ఆలోచనతో మొన్న ఎలక్షన్స్లో కూడా అదే పనిగా స్త్రీశక్తి పథకం అని ఏమేమి పెట్టారో అవన్నీ ఒకదానికి ఒకటి ఇంప్లిమెంట్ చేసుకుంటా కూడా వస్తాను. అంతకుముందు తల్లికి వందనం స్వయంగా ఆయన కూడా భారతమ్మ గారే ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి అని చెప్పడం. దాంట్లో వాళ్ళు ఒకరికే రిస్ట్రిక్ట్ చేసి ఇంట్లో 2-3 స్కూల్ పిల్లలు పోతుంటే ఒకరికే చేశారు. అలా వద్దని తల్లికి వందనం పేరుతో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకు వాళ్ళు 40 లక్షల మందికి ఇస్తే దాదాపు 62 లక్షల మందికి ఈరోజు మనం తల్లికి వందనం కావచ్చు. ఏదైతే ఎలక్షన్స్ ముందర ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ సౌకర్యం అనేది కూడా రాష్ట్రానికి చాలా అప్పుల భారం అయినప్పటికీ కూడా ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు ఆర్టీసీ బస్సుల్లో కూడా ఫ్రీ. తర్వాత గ్యాస్ పథకం ఇలా మీకు చెప్పినవన్నీ కూడా 1 by 1 చేసుకుంటూ ఎందుకు ఇవన్నీ అంటే ముందు చెప్పినది ఒకటి ప్లస్ ముఖ్యమంత్రి గారు ముఖ్యంగా మీ పట్ల ఆయనకుండే సానుభూతి కావచ్చు, ఆయనకుండే ప్రేమ కావచ్చు. దీనివల్ల తర్వాత ఇవన్నీ కూడా మనం ఇవన్నీ చేసుకోవాల్సి వచ్చింది. ఎన్టీఆర్ విద్యాలక్ష్మి, ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి యానిమేటర్లకు ట్యాబ్లు సీసీలు ట్యాబ్లు ఇస్తున్నారు ఈరోజు ప్రకటిస్తున్నాం. ఓకే, అదే మా స్టేట్ ప్రోగ్రామ్ అది. అలాగే ఇప్పుడే చెప్తున్నారు యానిమేటర్కు కళ్యాణ లక్ష్మి వాళ్ళకంతా కూడా ఉచితంగా తర్వాత ట్యాబులు కూడా ఇస్తూ ఉన్నారంట రాష్ట్రంలో ఉండే మొత్తం అందరికీ కూడా. ఇప్పుడే ముఖ్యమంత్రి గారు ఈరోజు అనౌన్స్ చేయడం జరిగింది. తర్వాత ఇంకా ఇప్పుడు ఒక 6 పథకాలు నాకు తెలిసి ఉన్నతి తర్వాత స్ట్రెంత్ అండ్ ఉమెన్ ఇంకా ఒక 6 పథకాల్లో ఓన్లీ ఒక పులివెందుల కాన్స్టిట్యున్సీకి
పులివెందుల కాన్స్టిట్యున్సీకి ఈ సంవత్సరంలో 275 కోట్లు డ్వాక్రా సంఘాలకు కానీ ఆ ఉన్నతి అంటే అది ఓన్లీ ఎస్సీస్, అది వడ్డీ లేకుండా స్ట్రెంథన్ లెడ్ ఆ పథకం కింద అవన్నీ ఉన్నాయి. మీకు కూడా మళ్ళా అన్నీ కూడా వివరిస్తాము. వాటికి సంబంధించి 278 కోట్ల రూపాయలు తర్వాత ఇవ్వడం జరుగుతూ ఉంది. తర్వాత ముఖ్యంగా మన పులివెందులకు సంబంధించి ఇంక్లూడింగ్ మెప్మా అంతా కలిసి 4218 సంఘాలు ఉంటే దాంట్లో మెంబర్లు వచ్చేసి 41,000 మంది మెంబర్లు. అంటే మనకు ఉండేది ఎలక్షన్స్లో 2 లక్షల ఓట్లు అయితే దాదాపు 25% వచ్చేసి మంది డ్వాక్రా సంఘాల్లోనే ఉన్నారు. అంటే మీరు అనుకుంటే ఎవరినైనా ఏమైనా చేయగలరు, మీకు అంత శక్తి ఉంది. ఇప్పుడు 41,000 మంది మీరు గ్రూపుల్లో ఉన్నారంటే మీరందరూ మాట్లాడుకొని ఈడు వద్దు, ఇతను బాగుంటాడు, ఇతను చేయలే, ఇతను బాగుంటాడంటే తర్వాత ఇక్కడ ఎవరు ప్రజాప్రతినిధులుగా ఉండాలనో నిర్ణయించాల్సిన నిర్ణయాత్మక శక్తి కూడా మీరే ఇప్పుడు. కాబట్టి మీకు ఎవరు మంచి చేస్తున్నారు, ఎవరు ఇది చేస్తున్నారని అంతా కూడా బేరీజ్ వేసుకొని తర్వాత మంచి పరిపాలన వచ్చే విధంగా చేయండి. ముఖ్యంగా మీరు గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి కూడా మేము కూడా పోలీసు వాళ్ళకి కానీ వాళ్ళకి కానీ ఏదైనా కానీ మహిళలకు సంబంధించి ఏదైనా కానీ భర్తలు ఎక్కడైనా హరాస్మెంట్ చేయడం కానీ అలాంటి కేసులు కానీ లేదంటే ఏదైనా జులాయిగా తిరిగే వాళ్ళు ఆ తర్వాత వేధించడం కానీ ఇంకా మహిళలకు సంబంధించినవి ఉంటే ఎక్కడా కానీ మీరు కాంప్రమైజ్ కావద్దు, మేము దాంట్లో జోక్యమే చేస్తాము, మీ డ్యూటీ మీరు చేయండి అని మేము ఫస్ట్ గవర్నమెంట్ వచ్చిన రోజే చెప్పడం. నాకు తెలిసి పులివెందుల్లో అలాంటి కార్యక్రమాలు ఎక్కడో 1, 2 జరిగింటాయి తప్ప మీ గురించి మిమ్మల్ని ఎవరైనా వేధించినా ఇంకోటి చేసినా కూడా వాళ్ళకు పోలీస్ భాషలో వాళ్ళకి దేహశుద్ధి జరిగినాయి. అంతా కూడా మీరు స్వతంత్రంగా మా తర్వాత మీ పనులు మీరు ఇంకా చూసుకుంటూ ఉండాలి. ఇంకో విషయం ముఖ్యంగా నాకు చెప్పినట్టు ఏదో ఇంట్లో చెప్తే వినాలా అది ఇదని, ఇంట్లో చెప్పకుంటే వాళ్ళు వినకుంటే ఏం జరుగుతుందో మాకు కూడా ప్రత్యక్షంగా తెలుసు. ఆ నిరసనలు, ఆ ఈసడింపులు అవన్నీ మేమైతే భరించలేము. కానీ కొన్ని చెప్పి మీరు 10 చెప్తా అంటారు, దాంట్లో ఇది తప్పుదో, ఇది ఈ రకంగా పోవాలి అని కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు కూడా వింటారు. ఎందుకంటే ఒక కుటుంబంలో మీకు ఇష్టం లేని పని కానీ మేము చేస్తామంటే నిజంగా మీ మనస్ఫూర్తిగా మీకు అది నచ్చకపోతే ఆ పని కూడా జరగదు. మీరు అది కోఆర్డినేషన్గా సరేలే చేసుకుందాం ఇట్లని పోతే తప్ప కుటుంబం వాళ్ళకు ప్రగతి కానీ ఇంకోటి లేదంటే మీ మనస్సు నొచ్చుకుంటా ఇప్పుడు ఇంట్లో ఉంటే మేము మీకు వ్యతిరేకంగా ఏదైనా కార్యక్రమం తలపెట్టినా కూడా ఆ పని జరగదు. అదంతా లాస్ట్ చూడలే మేము చెప్పిందే జరిగిందంటారు. కాబట్టి వాళ్ళతో బయట వాళ్ళతో ఏదన్నా ఒక బిజినెస్ పెట్టేటప్పుడు ఒక కార్యక్రమం చేసేటప్పుడు ఏ రకంగా మనం డిస్కస్ చేస్తామో అదే విషయాన్ని ఇంట్లో కూడా డిస్కస్ చేయండి, వాళ్ళను ఒప్పించుకోండి. వాళ్ళు కానీ మనస్ఫూర్తిగా ఉంటే ఆ పని కూడా సజావుగా జరుగుతుంది తప్పకుండా కూడా. ఇంకా ముఖ్యంగా ఆయన దగ్గరికి వస్తే పాత సినిమాలో ఒకటి పాట ఉంది, కలువకు ఎంతో దూరం చంద్రుడు, కమలానికి మరీ దూరం సూర్యుడు అని. అట్లాగా ఈయన మన షర్మిలమ్మకు దూరము, సునీతకు చాలా దూరం మన జగన్మోహన్ రెడ్డి. ఆస్తుల కోసము సొంత చెల్లెళ్ళను కూడా ఈ రకంగా పెట్టుకోవడం, ఆయన మనకు ఇట్లా ఎక్కడ ఉండడం కూడా దౌర్భాగ్యం. ఎందుకంటే ఆడపిల్లలు చెల్లెళ్ళు అనేది ఎంతో మనం హుందాగా ఎంతో అభిమానంగా చూసుకునే వాళ్ళను కూడా ఆయన దూరం పెట్టుకునేవాళ్ళంటే అది ఆయన విజ్ఞతకే వదిలేస్తూ అట్లా ఎవరు చేయకుండా ఇంట్లో ఆడబిడ్డలను అందరినీ బాగా చూసుకొని ప్రభుత్వం తరఫున ఏ పథకాలు అయితే మీకు వస్తున్నాయో అవన్నీ కూడా సద్వినియోగం చేసుకోండి. మీరు ఏదో భర్తనే సంపాదించాలనే దాన్ని పక్కన పెట్టి ఒక్కొక్కరికి ఒక్కో టాలెంట్ ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కో కెపాసిటీ సామర్థ్యం ఉంటుంది. వాటినన్నింటినీ మీలో మీరే చేసుకొని ప్రభుత్వం నుంచి ఏమైనా కావాలంటే ఆ సహాయ సహకారాలు అంతా కూడా మేము మీకు అందించడానికి ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు ఇంత మంచి అవకాశం మీతో ఈ రకంగా మాట్లాడడం నా అదృష్టంగా భావించి సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగుదేశం.